నమస్తే, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. సాయంత్రం అవ్వగానే వేడివేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో అద్భుతమైన రుచితో చేసుకునే వంకాయ బజ్జీ బెస్ట్ ఆప్షన్ అండి. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ కోసం నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యపిండి, అలాగే కొంచెం కారం, రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు బేకింగ్ సోడా, కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది థిక్గా రాకూడదు, అలాగని లూజ్గా రాకూడదండి. మనం వాటర్ కొంచెంగా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. కొంచెం చింతపండు, అలాగే చిటికెడు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్కి మసాలా ఎలా రెడీ అయిందో. ఇప్పుడు మనం ఒక గిన్నెతో వాటర్ తీసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 4 వంకాయలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకొని పసుపు నీళ్ళల్లో వేసుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా వంకాయ తీసుకొని మసాలా పెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలండి. చూడండి, మిగతా వాటిని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని మనం స్టఫింగ్ చేసుకోవాలండి. మసాలాని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం శనగపిండి బ్యాటర్ని ఇలా ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్క బజ్జీని వేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే లోపల బాగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనం వంకాయ బజ్జీని ప్లేట్లోకి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, వేడివేడి క్రిస్పీ వంకాయ బజ్జీలు ఎంత ఈజీగా అయిపోయాయో. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.